హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే డీటెయిల్స్ ఏంటంటే, యాక్చువల్గా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ గురించి బ్రీఫ్ ఇవ్వండి సార్, మాకు కొంచెం అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడో పాత వీడియోలో మాట్లాడారు, అది మాకు క్లారిటీ లేదని చెప్పి ఎన్ఆర్ఐ క్లయింట్స్ కొంతమంది అంటే కొత్త వాళ్ళు అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసం ఒక బ్రీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో భాగంగా అంటే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే టు క్రియేట్ మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్. సో ప్యాసివ్ ఇన్కమ్స్ని సెట్ చేసుకోవడం అనేది అంటే సపోజ్ ఉదాహరణకి ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేసి 30 monthsలో 100% అచీవ్ అవడం అంటే ఎవ్రీ మంత్ ఈ 30 lakhs ద్వారా 1,00,000 రూపాయలు మనకు గెయిన్ అవుతున్నట్లు లెక్క. అది ఎలాగో మనం చూద్దాం. ఇవాళ ఈ ప్రోగ్రాంలో మనం చెప్తున్న ఈ బ్రీఫ్ జస్ట్ మీకు గైడ్లైన్స్ ఇస్తున్నాను అంతే. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో కోసం కానీ లేదా ఇంటరాక్షన్ కానీ మన ఛానల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఇచ్చి అంటే ఇంటరాక్ట్ అవుతూ మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. లేదా వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో టాప్ 2 వీడియోస్ చూసినా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇదేంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్కమ్ ఇయర్స్ అంటే 20 years ఆఫ్ స్పాను, ఇన్కమ్ స్పాను చాలా కీలకమైన ఆర్థిక ప్రణాళికలతో కూడుకున్న అంటే మన గ్రోత్ని అంటే హౌ వీ యూటిలైజ్ అవర్ టైమ్ విత్ మనీ లేదా హౌ వీ యూటిలైజ్ అవర్ మనీ విత్ టైం అనేది మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. సో దాని అర్థం ఏంటంటే మనం సంపాదించడం ఒక ఎత్తు అయితే, సంపాదించిన డబ్బుని ఏ రకంగా మనం యూటిలైజ్ చేసి ప్రయారిటైజ్ చేసి ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ డైవర్సిఫికేషన్ ద్వారా ఎలా పెద్దగా పెంచుకుంటూ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో మనం రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎలా చేస్తున్నామో దాని గురించి ఒక బ్రీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అల్టిమేట్గా మనం నెట్వర్త్ పెంచుకోవడం అనేది మన లక్ష్యం. నెట్వర్త్ పెంచుకోవడం అనే దానికి మనకి అంటే స్మార్ట్ మనీ, స్మార్ట్ ఇన్కమ్, హార్డ్ అంటే మన ఒళ్ళొంచి కాయ కష్టం చేసి పనిచేసే దానికైతే ఇంత అనాలిసిస్ అక్కర్లా. కానీ మనం వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ వీ హ్యావ్ ఏ గుడ్ అంటే వెరీ ప్రాక్టికల్ ప్రూవెన్ టెక్నిక్. సో మనకేంటంటే 3 ప్లాన్లు మెర్జ్ చేసి ఈ ప్లాన్ డిరైవ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం సిన్స్ 2006. సో నేనేమంటానంటే ఈ ప్లాన్ ఏంటంటే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్. అంటే దీంట్లో ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఒక 5 lakhs రూపీస్ ఎవ్రీ మంత్ రెంట్ వచ్చే బిల్డింగ్ని మనం కొనలేం కాబట్టి అలా అంటే అల్టిమేట్ లక్ష్యం రెంటల్ ఇన్కమ్ లేదా క్యాష్ ఫ్లో ప్రాపర్టీయే. అంటే ఎవ్రీ మంత్ మనకి ఎంతో కొంత ఇన్కమ్ మన చేతిలోకి వచ్చే లాంటి ప్రాపర్టీ కొనడానికి చేసే ప్రయత్నమే. కానీ అవి హై బడ్జెట్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక 200 గజాలతో స్టార్ట్ చేసి దాన్ని 400 గజాలు, దాన్ని 800 గజాలు ఎప్పుడైతే 100% అచీవ్ అవుతుందో మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేసి డైవర్సిఫికేషన్ చేస్తూ దానికి ఎవ్రీ ట్రాన్సాక్షన్కి డబుల్ అవుతుంది మన ఇన్కమ్. అయితే ఇది ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది అనేది మ్యాటర్. ఇక్కడ మన ఇంటెలెక్చువాలిటీ ఉపయోగించుకోవాల్సింది ఈల్డింగ్ పీరియడ్ తగ్గించుకోవడంలో మాత్రమే. సో ఆ ఈల్డింగ్ పీరియడ్ తగ్గించుకోవడానికి మన దగ్గర వేరియస్ చెక్ పాయింట్స్ ఉన్నాయి, చెక్ లిస్ట్. అలా లివరేజింగ్ ఆఫ్ టైము, లివరేజింగ్ మనీ ఈ రెండు చేస్తూ డైవర్సిఫికేషన్ ద్వారా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకోవడం ద్వారా మోర్ దాన్ 10 crores, 15 crores, 20 crores అయిన ఆ సందర్భంలో మనకు హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్లో నుంచి లోయర్ స్లాబ్లో మెయింటైన్ చేయడం కోసం బల్క్ అమౌంట్ బ్లాక్ అయినా పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ మోర్ దాన్ 5 lakhs అంతకన్నా ఎక్కువ రెంటల్స్ వచ్చే లాంటి కమర్షియల్ బిల్డింగ్స్ లేదా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వాట్ ఎవర్, బట్ సెల్ఫ్ ఇన్కమ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ దానికి అదే సంపాదించే లాంటి ప్రాపర్టీస్ అంటే క్యాష్ ఫ్లో ప్రాపర్టీస్ని కొని తద్వారా మనం ఒక హ్యూజ్ కార్పస్ని క్రియేట్ చేయడం అంటే నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ వితౌట్ ఎనీ ఎఫర్ట్ మన మనీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి అంటే మన జనరేషన్కే కాకుండా అలా అనేక జనరేషన్స్కి వచ్చేలాగా క్రియేట్ చేసి అలాంటి ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అక్యుములేట్ చేసుకుంటూ వచ్చిన అమౌంట్ నుంచి ఎవ్రీ ఇయరో లేకపోతే ఎవ్రీ 2 yearsకో ఒక పీరియాడికల్ స్లాట్లో మనకు ఎవ్రీ 2 yearsకో 3 yearsకో ఒక క్యాష్ ఫ్లో ప్రాపర్టీ అంటే మోర్ దాన్ 5 lakhs రూపీస్ రెంటల్ వచ్చేలాంటి ప్రాపర్టీస్ని అక్యుములేట్ చేసుకుంటూ అలాంటి మల్టిపుల్ ప్రాపర్టీస్ని మనం ఎక్వైర్ చేసుకుంటూ వెళ్తూ ఎర్లీ రిటైర్మెంటు
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడం అనేది మన డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ యొక్క లక్ష్యం. ఇందులో భాగంగా మనం చేస్తున్న ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఆ ఫిల్టర్స్ ఏంటంటే ఒకటి బై జోన్ ఐడెంటిఫై చేయటం, ట్రూ బై జోన్ ఐడెంటిఫై చేయటం. బై జోన్ అంటే జనరల్ పబ్లిక్ తెలిసిన బై జోన్ కాదు, అందరూ ఎగబడి కొంటూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొంటూ హైయెస్ట్ రేట్లలో కొంటుంటారు జనరల్ పబ్లిక్ అప్ టు 95% పీపుల్. కానీ వాల్యూ ఇన్వెస్టర్ మాత్రం ట్రూ వాల్యూలో కొంటాడు, ట్రూ బై జోన్లో కొంటాడు. అందరూ ఎగబడి కొంటున్న టైంలో రేట్స్ చాలా పీక్స్లో ఉంటాయి కాబట్టి వాల్యూ ఇన్వెస్టర్ అప్పుడు ఇన్వెస్ట్ చేయడు, ముందే ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఎలాంటి జోన్లో ఇన్వెస్ట్ చేస్తాడంటే బై జోన్లో ఇన్వెస్ట్ చేస్తాడు. బై జోన్ అంటే ఏంటంటారంటే ఒరిజినల్గా వాల్యూ ఇన్వెస్టర్కి లెస్ డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నో ట్రాన్సాక్షన్ జోన్ని బై జోన్గా పరిగణించి ఇది ఫ్యూచర్లో సివిలైజేషన్తో పాటు ఆల్ టుగెదర్ గ్రో అయ్యే ఏరియానా కాదా, దీంట్లో హౌసింగ్ వస్తుందా రావట్లేదా, నాట్ ఓన్లీ సివిలైజేషన్ స్ప్రెడ్ అంటే ఓన్లీ జనాభా పెరుగుదలలో భాగంగా ఆ ఏరియా పెరుగుతుందా, లేదంటే ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉందా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉందా, లేదంటే ఐటీ సెగ్మెంట్ కానివ్వండి, లేదంటే హాస్పిటాలిటీ కానివ్వండి, స్కూల్స్ కాలేజెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, తర్వాత ప్రొవిజన్స్ అందుబాటులో ఉండడం కానివ్వండి, సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్న ఏరియా కానివ్వండి, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా, కాలేజ్ ఉందా, హాస్పిటల్ ఉందా, ఇలా 37 పారామీటర్స్ని మేము దృష్టిలో పెట్టుకుని దాన్ని హై ఫీజిబుల్ లొకేషన్గా ఐడెంటిఫై చేసి ట్రూ వాల్యూలో, ఇప్పుడు అది పెరగబోయే ఏరియా అయినప్పటికీ కూడా ఆ జోన్లో ట్రూ వాల్యూలో అంటే అప్రిషియేటెడ్ వాల్యూలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రైస్లో దొరుకుతున్న లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన కీర్తి రియల్టర్స్ తరపున అంటే మనం డిరైవ్ చేసిన 5-point చెక్లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు క్రియేట్ మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మాట్లాడాను చూసారా. ఆ 5-point చెక్లిస్ట్ ఉదాహరణకి యాజ్ పర్ గవర్నమెంట్ లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆథరైజ్డ్ లేఅవుట్ అవ్వాలి, అది అప్రోచ్ రోడ్స్ ఖచ్చితంగా ఉండాలి, అలా ఉంటే టిక్ పెట్టుకుంటాం, లేదంటే దాని జోలికి వెళ్ళాం. రెండోది అక్కడ గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ అయి ఉండాలి. మూడోది లైవ్ కరెంట్ ఉండాలి. నాలుగోది దాంట్లో అక్కడ హౌసెస్ నిర్మాణం ఇప్పుడు జరుగుతూ అని ఉండాలి, లేదా ఇప్పుడు ఆ చుట్టుపక్కలంతా హౌసెస్ ఉన్న ఏరియా అన్న అయి ఉండాలి, అంటే హౌసింగ్ జోన్ అయి ఉండాలి. ఈ 4 పాయింట్స్ ఉంటేనే 5వ పాయింట్ వర్తిస్తుంది, అదే రీసేల్ వాల్యూ. రీసేల్ వాల్యూ కావాలంటే ఈ 4 పాయింట్స్ వర్తించాలి. ఇలా వర్తిస్తేనే 5వ పాయింట్ అప్లై అవుతుంది. 5 పాయింట్లు అప్లై అయితే దీన్ని అసెట్ అంటాం, ఆస్తి అంటాం, లేదంటే ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. సో కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అంటే అది అమ్ముడైనప్పుడు అమ్ముడవుతుంది, కానీ మనకు అవసరానికి అమ్మాలంటే అమ్మలేము. సో అవసరానికి మనం అంటే మోర్ దాన్ 100%, 200%, 300% ఎంత పెరిగినా రేపొద్దున రీసేల్ వాల్యూ అంటే రేపు అమ్ముదాం అనుకున్నప్పుడు అమ్మలేకపోతే ఉపయోగం ఏముంది. కాబట్టి ఈ 5-point చెక్లిస్ట్ ప్రకారం మస్ట్గా ఫాలో అయితేనే వాల్యూ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పటిదాకా మన క్లయింట్ బేస్లో దగ్గరగా మోర్ దాన్ 100 కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు మన ఛానల్ని ఆదరిస్తున్నారంటే, మనకు ఒకళ్ళని చూసి ఒకళ్ళు లబ్ధి పొందుతూ వాళ్ళకి 10 మందికి చెప్తున్నారంటే ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 1-2 ట్రాన్సాక్షన్ దాకా అబ్జర్వ్ చేస్తారు, ఆ తర్వాత మీరు ఎక్కడ కొనమంటే అక్కడ కొంటాం సార్ అంటారు. రీజన్ ఏంటంటే దే ఆర్ అంటే వారు విట్నెస్డ్, ఈ ప్రాక్టికల్ టెక్నిక్ వాళ్ళకి అర్థమైంది. సో ఈ ప్యాటర్న్లో మనం చేస్తున్న చెక్ లిస్టు 1 బై జోను ఫిల్టర్స్, 2 హై ఫీజిబుల్ లొకేషన్స్ అండ్ రీసేల్ వాల్యూ, 3వది ఈ 2 ఉన్నా కూడా అది ట్రూ వాల్యూలో దొరకటం, అంటే చేతులు మారిన అంటే అప్రిషియేటెడ్ వాల్యూలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రైస్లో దొరకటం. తర్వాత ఇప్పుడు ఇలా డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరైనా కొనేయగలుగుతారు, కానీ రేపొద్దున ఇది 100% అప్రిషియేషన్ అయిన తర్వాత దాన్ని రీసేల్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? కొనిపెట్టిన వాళ్ళు తీసుకోవాలి. సో అలా మార్కెట్లో చాలా తక్కువ మంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారని చాలామంది నాతో సార్ అప్పుడు కొనిపించారు సార్, కొనిపించినోడు ఇప్పుడు అడ్రస్ లేడు, అమ్మినోడు మనకు కనపడ్డు, సో ప్రాపర్టీ అయితే ప్రాపర్ ప్రాపర్టీలోనే పెట్టాం కానీ అది అమ్మి పెట్టే పరిస్థితి లేదని చెప్పి. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే మన ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే అసెట్ మేనేజ్మెంట్ మనం చేస్తున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. జనరల్గా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరికి ₹1 కూడా మనం కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకు డైరెక్ట్గా అప్పుడు ఆయన ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి.
సెకండ్ టైం అమ్మేటప్పుడు కూడా అది నా ద్వారా మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ద్వారా అయిపోతే మాకు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మన నెట్వర్క్లో కాకుండా బయట పర్సన్ అంటే మీడియేటర్స్ ద్వారానో లేదంటే మార్కెటింగ్ వాళ్ళ ద్వారానో అయిందనుకోండి, వాళ్ళకి 1% ఇమ్మంటున్నాం. మోర్ దెన్ 100% అచీవ్ అయిన రోజున ఆ 1% ఇస్తే మన పెద్ద ఖర్చు ఏముందండి, అది ఎవరికైనా బయట ఇవ్వాల్సిందే కదా, అది యూనివర్సలే కదా. సో ఇది ఒక్కటే మన కాస్ట్ ఇన్వాల్వ్మెంట్. ఇక అదర్ దాన్ మనకి ఇంకెటువంటి ఛార్జెస్ ఉండవు. తర్వాత ఈ ఫిల్టర్స్తో పాటు రీసేల్ చేసే రెస్పాన్సిబిలిటీ. సో మనకేంటంటే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో ఫైనల్ ఫిల్టర్ ఏంటంటే, మీకు జనరల్గా ఏంటంటే ఈ డైవర్సిఫికేషన్ చేస్తున్న క్రమంలో ఈ ఫస్ట్ బై జోన్ ఫిల్టరు, హై ఫీజిబుల్ లొకేషన్ విత్ రీసేల్ వాల్యూ, తర్వాత ఓన్లీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, తర్వాత రీసేల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మళ్ళా దీన్ని మనం ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు 100% అప్రిషియేషన్ అయిన తర్వాత ఆ అమౌంట్ని మళ్ళీ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా ఈసారి స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం ఇది అమ్మి ఈ క్యాష్ మన దగ్గరికి వచ్చే లోపే మళ్ళీ రెండు ఆప్షన్స్ మనం ఇవ్వగలగడం. సో ఇది ఎప్పటికప్పుడు ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మా టీం చేస్తుంది. నేను ఆ టీంకి లీడ్ చేస్తూ నేను అది ఆ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ని డిరైవ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఇది. సో ప్రాపర్టీ ఎవరి పేరు మీద కొంటున్నాం, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద కొంటున్నాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఉదాహరణకి మేము చేస్తున్న ప్రాపర్టీస్లో కూడా లింక్ డాక్యుమెంట్స్ ఇంత పర్ఫెక్ట్గా, అంటే మీకు జనరల్గా ఏంటంటే ఇది మన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఇది ప్యారడైజ్లో ఫేజ్ 1కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్. సో దీంట్లో ఏంటంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ మీకు మీ ప్లాన్ ప్రొసీడింగ్స్, ప్లాన్ ప్రొసీడింగ్స్ మీకు రివర్స్లో పడుతుంది ఇది ఫ్రంట్ కెమెరా. సో ప్రొసీడింగ్ కాపీసు, అలాగే లీగల్ ఒపీనియన్, ఇది అంటే లీగల్ ఒపీనియన్కి సంబంధించిన లాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ కాపీ ప్రకారం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఆయన వెరిఫై చేసి దీన్ని ఆర్డర్లో పెట్టుకుని పర్ఫెక్ట్ లింకు, మదర్ లింకు, టోటల్ లింక్, ల్యాండ్ హిస్టరీ టోటల్ ఎలా అయితే మెన్షన్ చేశారో దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇదే ఆర్డర్లో దీంట్లో ఫైల్ చేసుకుని, ఇంక్లూడింగ్ ట్యాక్స్ రిసీప్ట్స్ దగ్గర నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల దగ్గర నుంచి ఎవ్రీ డీటెయిల్ పర్ఫెక్ట్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్కి ఇంకొక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని ఆ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం చేస్తాం. ఇలాంటి రెస్పాన్సిబుల్ కంపెనీస్తో నేను ఎందుకంటే అసోసియేట్ అయ్యి వాళ్ళ ప్రాపర్టీస్లో మన ఇన్వెస్టర్స్తో ఇన్వెస్ట్ ఎందుకు చేపిస్తున్నాను, అలాగే ఎందుకు రీసేల్ చేయగలుగుతున్నానంటే ఇలాంటి కంపెనీస్లో మార్కెట్, అంటే ఇప్పుడు ఉదాహరణకి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కంపెనీస్లో డెవలప్మెంట్స్ ఇంతకన్నా బాగా చేస్తారు అన్న కంపెనీ నాకు ఎక్కడ కనపడలా. అలా ఫ్యూ కంపెనీస్ మాత్రమే మన విజయవాడలో నేను చూడగలిగాను. అలాంటి కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ రీసేల్ కూడా కస్టమర్, ఇప్పుడు మనకి ఇక్కడ మేము చేసే ఏ ప్రాజెక్ట్లో అయినా సరే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటున్నాయి, అన్ని 40 feet సిమెంట్ రోడ్స్ ఉంటున్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టము, డిజిటల్ కరెంట్ పోల్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్. ఈ రోజు ప్రతి లేఅవుట్లో 25% 30% హౌసింగ్ ఇస్తున్నారు. సో ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు గృహప్రవేశానికి వచ్చే లోపు ఇది 100% అచీవ్ అవుతుంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం ఎక్కడ ఉందండి? ఎప్పుడో 1990s లేదా 2000లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మా ప్రాపర్టీని మేము రీసేల్ చేసుకోలేకపోతున్నామని మా దగ్గరికి వచ్చి మన ఛానల్లో మీరు కమెంట్ చేయండి, చూడండి, అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి, సార్ మేము పలానా చోట కొన్నాం, మాకు కొంచెం అది అమ్మి పెట్టగలరా, లేదంటే ఇప్పుడు అక్కడ ఎంత ఉందో రేటు, ఎందుకని వాళ్ళు ఎప్పుడో కొని ఉంటారు. పాపం అది చెప్పుకోలేక ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితి నేను చాలామందిని చూశాను. సో తెలియక తక్కువ రేటు వస్తుందని దూరం వెళ్ళిపోయి హైవే పక్కన ఉంది కదా అని కంచికిచాల జోన్లో కొనేయటం, లేదంటే ఎక్కడో చోట హైవేని కనెక్ట్ చేసుకుని బేస్ చేసుకుని కొనేసుకోవడం. హైవేని బేస్ చేసుకుని కొనటం చాలా రాంగ్ అవుద్ది. అంటే అన్ని సందర్భాల్లో కాదు, కానీ హౌసింగ్ లేనప్పుడు, సివిలైజేషన్ కనెక్టివిటీ లేనప్పుడు, అక్కడ సింగిల్ షాప్ కూడా లేని కండిషన్లో కేవలం హైవే పక్కన కొనటం ఎంత రాంగో ఆ కొన్నవాళ్ళు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా దాన్ని అమ్ముకోలేని వాళ్ళు చెప్తారు. సో జనరల్గా ఏంటంటే అందుకే ఈ 2006 నుంచి ఇప్పటిదాకా మేము పొందిన ఎక్స్పీరియన్సెస్లో ఫిల్టర్ చేసి ఇంత ఎక్స్పీరియన్స్ని గడించాం. కాబట్టే ఇప్పుడు మోర్ దాన్ 63 people దే ఆర్ ఇన్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో ఉన్నారు అండ్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ crores. యాక్చువల్గా అది జనరల్గా ఏంటంటే పైగా మొత్తం లీగల్గా
ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటున్నారు, స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటున్నారు. సో పర్ఫెక్ట్గా ప్రశాంతంగా హాయిగా పరుగులు ఉరుకులు టెన్షన్లు ఒత్తిళ్ళు ఏం లేకుండా సంపాదించుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ది రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దిస్ ఈజ్ ది రైట్ కైండ్ ఆఫ్ గ్రోత్. యాక్చువల్గా ఇందాక చెప్పిన 5వ పాయింట్ ఒకటి మిస్ చేసిన, అదేంటంటే సేఫ్టీ. మీరు ఇచ్చిన క్యాపిటల్ సేఫ్టీ, సెక్యూరిటీ, అట్ ది సేమ్ టైం గ్రోత్, ఈ మూడిటికి లింక్ అయి ఉన్న ప్రాపర్టీనే మనం రికమెండ్ చేస్తానికి ఇన్ని ఫిల్టర్లు చేస్తున్నాం. సో కాబట్టి ఈ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్లో భాగంగా మనం మన ఎవ్రీ వన్ హ్యూమన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 20 years ఆఫ్ స్పాన్లో మనం సంపాదించే డబ్బుని మనతో పాటు మన పిల్లలు ఎలా పెరుగుతున్నారో పిల్లలతో పాటు ఈ ఆస్తులు కూడా పెరగాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి మీకు మీ ఫ్యామిలీ డాక్టర్కి మీ హెల్త్ విషయంలో ఎంత రెస్పాన్సిబిలిటీ లేదా కమాండబుల్ నాలెడ్జ్ ఉంటుందో, అంటే ఏమై ఉంటుందో అని ఒక అనాలిసిస్ ఎలా చేయగలుగుతాడో, మీ వెల్త్ కన్సల్టెంట్ అంటే మీకన్నా స్కిల్ఫుల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే చాలామంది ఎక్స్పర్టైజ్ తీసుకోరు. ఏది సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఎక్స్పర్ట్ యొక్క ఎక్స్పర్టైజ్ తీసుకోకుండా అన్నీ నాకే తెలుసు అని చెప్పో, లేదంటే మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అండి, లేదా మీరు ఒక సక్సెస్ఫుల్ లాయరు, లేదా సక్సెస్ఫుల్ ఇంజనీర్, లేదా సక్సెస్ఫుల్ సైంటిస్ట్, ఆ పర్టికులర్ రంగంలో మీరు నిష్ణాతులే, నేను కాదన్నా. కానీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో కాదు, లేదా ఈవెన్ అయినా కూడా ఇప్పుడు దాకా ఏం చేశారో మాకైతే తెలియదు. కానీ నేనేమంటానంటే ఆ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్న ఎక్స్పర్ట్ యొక్క ఎక్స్పర్టైజ్ తీసుకుంటే మనం ఖచ్చితంగా గ్రో అవుతాం అనేది నా వాదన. సో అప్పుడేమవుతుందంటే ఎక్కడ పెట్టాలో తెలిసిన వాడికి ఎక్కడ పెట్టకూడదో కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఒక కన్విక్షన్ అర్థం అవుతుంది. ఇప్పుడు దాకా మేము చేసిన ట్రాన్సాక్షన్స్లో ఫెయిల్స్ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి. కానీ ఫెయిల్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ సక్సెస్ రేట్ పెంచుకుంటూ వచ్చాం కాబట్టి ఇంత కమాండ్గా ఇంత బోల్డ్గా మేము చెప్పడానికి కారణం. లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి పూర్తి అవగాహన, సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడిందంతా టక్కన మీకు అర్థమైపోవాలని ఏం లేదు కదండి. సో దీంట్లో మీకు పూర్తిగా అవగాహన రావాలనుకుంటే కనుక మన శివరామ్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లోనే వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో హౌ వీఆర్ గ్రోయింగ్ ఫర్ ది పబ్లిక్ అండ్ హౌ వీఆర్ గ్రోయింగ్ అవర్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో ఎలా పెంచుకుంటూ వెళ్తున్నాం అనేది, హౌ టు బిల్డ్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కానీ, లేదా రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ, లేదా వేరియస్ వీడియోస్లో మేము ఎలా పెరుగుతూ వెళ్ళాము, లేదా పబ్లిక్ అసెట్స్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళాము అనేది మీకు కొంత అవగాహన వస్తుంది. లేదా ఈ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలండి నేను డైరెక్ట్గా అడుగుతారు ఇలా వీడియోస్ చూసి. అలా కాకుండా జస్ట్ మీకు వేరియస్ ఆప్షన్స్, మీరు ఇనిషియల్గా 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఆ 1 crore మేము 3 భాగాలో 2 భాగాలో డిపెండింగ్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ సైజెస్ బట్టి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో రైట్ నౌ అవైలబుల్గా ఉన్న ప్యాటర్న్ బట్టి దాన్ని స్ప్లిట్ చేసి ఇనిషియల్ డైవర్సిఫికేషన్ చేస్తుంటాం. జనరల్గా 30 to 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇలా రొటేట్ చేసుకుంటూ అక్యుములేట్ చేసుకుంటూ ఒక 5 నుంచి 6 ట్రాన్సాక్షన్లు చేస్తేనే అది 19-20 కోట్లు అయినప్పుడు, మరి ఇనిషియల్గా ఒకే ₹1 3 భాగాలు చేసి దాన్ని ఇనిషియల్గా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంటూ 3 times అవ్వదండి. ఒక్కసారి దీన్ని సీరియస్గా ఆలోచించగలిగితే హ్యూజ్ కార్పస్ని మనం క్రియేట్ చేసుకుంటూ మనం అసలు పనిచేయాల్సిన పరిస్థితే లేని కండిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎర్లీ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందొచ్చు ఫర్ జనరేషన్స్. ఎందుకంటే మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ యొక్క అల్టిమేట్ గోలే మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్. ఓకే అండి. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే నాకు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే ఎలా మనతో కలిసి ట్రావెల్ చేస్తూ కంటిన్యూస్గా మీ ఒరిజినల్స్ మీ దగ్గరే ఉంటాయి, లింక్ డాక్యుమెంట్ మీ దగ్గరే ఉంటాయి. ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి అని మాత్రం గైడ్ చేస్తుంటాం. అమ్మడం కొనడం అనేది మీ చాయిస్, టైమింగ్ అనేది. ఓకే అండి. ఇక జనరల్గా ఏంటంటే ఇలా ఇంటరాక్ట్ అవుతూ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మేము చేస్తున్న ప్లాన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కనుక మీకు నచ్చుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి. దానివల్ల మన ఛానల్లో ఇలాంటి అంటే స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయండి. మీ డిపెండింగ్ అపాన్ యువర్ క్యాష్ ఫ్లో అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని బట్టి మనం ఏ స్ట్రాటజీ మీకు అప్లై అవుతుంది, ఎప్పటికీ మీకు ఈ డబ్బులు మీకు అవసరం పడేలాగా ప్లాన్ చేసుకోవాలో దాన్ని బట్టి మనం ఆయా ఏరియాస్ని సెలెక్ట్ చేసి ఆయా ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తాం, మానిటర్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. సో జనరల్గా మన ఛానల్లో
కేవలం 10% మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే మనది ఏమి ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఏం కాదు, జోకులు వేయం. సో సీరియస్గా సబ్జెక్టే చెప్తాం. కాబట్టి సీరియస్గా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళ సబ్జెక్ట్ ఎంతమంది తీసుకుంటున్నారు? కాబట్టి మన ఛానల్ని వచ్చేవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్టీ సొల్యూషన్ ఇవ్వగానే అంటే ఇల్లు స్థలమో లేదా ఫ్లాటో కొనుక్కోవడానికి వస్తున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. వీళ్ళు మళ్ళీ ఇల్లు కొనంగానే వీళ్ళు అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇలా రొటేషనల్ పద్ధతిలో వెళ్తున్నారు. స్టిల్ 90% అంటే దగ్గర 1,76,000 మంది ఛానల్ చూస్తున్నారు, కానీ కేవలం 18,000 పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. దయచేసి ఈ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఎప్పటికప్పుడు మన స్ట్రాటజీస్ మీకు చేరువవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.